డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు లింక్ రోడ్డు మార్గాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఎలివేటెడ్ బ్రిడ్జ్ వద్దని నెల రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అధికారులైతే ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక పైగా టెంట్ తీసి దీక్ష విరమించాలని బెదిరింపులకైతే పాల్పడుతున్నారని అన్నారు. ఇక గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని పదే పదే అడుగుతున్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్కైవే నిర్మించడం వల్ల తమకు అన్ని విధాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులకైతే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బ్రిడ్జ్ కోసం అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంజనీరింగ్ చీఫ్ ఈసీకి కలిసి అయితే దాదాపు 5,20,00,000 వరకు అయితే ముడుపులు ముట్టాయని, అందుకే తమను అధికారులు అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేయడం వల్ల అయితే తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సమస్యపై అయితే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై కాలనీ వాసులు హైకోర్టుని ఆశ్రయించడంతో విచారణను ఈ నెల 23కి అయితే వాయిదా వేసింది. ఇక మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు లింక్ రోడ్డు మార్గాన్ని అయితే వ్యతిరేకిస్తూ స్థానికులు ఎలివేటెడ్ బ్రిడ్జ్ వద్దని నెల రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అపార్ట్మెంట్ వాసులు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్న స్థానికులైతే పైగా టెంట్ తీసి దీక్ష విరమించాలని బెదిరింపులకైతే పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని పదే పదే అడుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఇక స్కైవే నిర్మించడం వల్ల అయితే తమకు అన్ని విధాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయనైతే అధికారులు ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్థానికులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు ఈ బ్రిడ్జ్ కోసం అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంజనీరింగ్ చీఫ్ ఈసీకి కలిపి దాదాపు 5,20,00,000 వరకు అయితే ముడుపులు ముట్టాయని అంటున్నారు, స్థానికులైతే ఆరోపిస్తున్నారు. అసలు ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించిందా లేదా, అసలు న్యాయం చేయాలని కోరుతున్నారు అక్కడ స్థానికులైతే. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? ఫాతిమా, ఏదైతే మనం ఇప్పుడు మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో ఉన్నాం, దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాదాపుగా దీనికి సంబంధించి ఫ్లైఓవర్, ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు ఇక్కడ నిర్మించాలని ప్రపోజల్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా. డెవలపింగ్లో భాగంగానే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ తీసుకురావాలని గవర్నమెంట్ భావించింది. దాదాపుగా 2014 నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గెలుస్తున్నాడు. దాదాపుగా ఇక్కడ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి నియోజకవర్గం ఇది. రాష్ట్రంలోనే దాదాపు 90,000 పైగా ఇక్కడ మెజార్టీతో గెలిచినటువంటి వివేక్ ఇక్కడ సమస్యలు ఓట్ల రూపంలో ప్రజలను ఓటు వేయడానికే ఉపయోగించుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపుగా నెల రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇక్కడ ఎలివేటెడ్ ఫ్లైఓవర్కి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అధికారులు ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి నెల రోజుల నుంచి కూడా ఇక్కడ టెంట్ వేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాస ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మొత్తం కూడా ఇక్కడ చేరి దానికి సంబంధించి మాకు ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వద్దు, దానికి సంబంధించి కూడా పెద్ద సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దాదాపుగా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేయటం వల్ల మా అపార్ట్మెంట్లో పిల్లర్స్ వచ్చి మా అపార్ట్మెంట్లో ల్యాండ్ అవుతున్నాయి. దీనికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఉంది కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈఎంఐలు కూడా ఇప్పుడు కూడా కడుతున్న పరిస్థితి. ఇలా చేస్తే గవర్నమెంట్ సంబంధించి ఏదైతే మమ్మల్ని పట్టించుకోవాలి అని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు నెల రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. దానికి మళ్ళా వ్యతిరేకంగా జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వచ్చి టెంట్ హౌస్ ఏదైతే వేశారో ఇక్కడ నిరాహార దీక్ష కావచ్చు, ఎలాంటి దీక్షలు కూడా చేయకూడదని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు హుకుం జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా హైకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ నెల 23వ తారీఖున దీనికి సంబంధించి కోర్టులో వాదనలు కూడా వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే అసలు ఏంటి ఇక్కడ సమస్య ఏంటని మొత్తం కూడా కాలనీ వాసులు మనకి వివరించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని అడిగే తెలుసుకున్నారు. సార్, అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ శాంక్షన్ ఎప్పుడైంది, ఏంటి దీని గురించి ఒకసారి చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ప్రొఫెసర్ ఏవి సుబ్బారావు. ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ దెన్ 28 years. ఐఎమ్ ఫ్రమ్ ఇస్రో బేసికలీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక పద్ధతి మాకు వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారు, ప్లాన్, ఏ బ్రిడ్జ్ కడతారు, ఎలా కడతారు అనే దాని తాలూకు డేటా కానీ దాని గురించి డ్రాయింగ్స్ కానీ మాకు ఏది స్టార్టింగ్లో ఇవ్వలేదు.
ఇక్కడ మీకు డెవలప్మెంట్ చేస్తున్నాము, రోడ్ వెడల్పు చేస్తామంటే మేము అందరం రోడ్ వెడల్పే కదా అని చెప్పేసి వాళ్ళకి ఎంతవరకు అయితే రోడ్ ఎక్విజిషన్ కింద ల్యాండ్ కావాలో అంత మట్టికి మేము అందరం కూడా సైన్లు పెట్టి ముందే ఇచ్చేసాము. ఈ విధంగా మేము చాలా ప్రోయాక్టివ్గా ఉన్నాము. ఈ యొక్క గవర్నమెంట్కి ఎన్ని విధాల మాకు సహాయ సహకారాలు అవసరం ఉంటాయో అవన్నీ మేము అందించాము. కాంపెన్సేషన్ కూడా వాళ్ళు ఎంత ఇస్తే అంతకే ఒప్పుకోలేం తప్ప మేమేమి దానికి డిమాండ్ చేసి మాకు అంత కావాలి ఇంత కావాలి కూడా మేము గొడవ పెట్టలేదు. సో మేమంతా కూడా గవర్నమెంట్కి అనుగుణంగానే పనిచేసుకుంటూ వచ్చాము. కానీ మాకు వీళ్ళు కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఈ ఫ్లైఓవర్ వేస్తున్నామని చెప్పి అన్నారో అప్పుడు మాకు తెలిసింది. అప్పటిదాకా మాకు తెలియదు అసలు. సో ఇలా మాకు తెలియకుండా ఒక రోడ్ వైడనింగ్ అని చెప్పి మాకు ముందు దాన్ని ప్రస్తావించి దాని ప్రకారం మా దగ్గర ల్యాండ్ అక్విజిషన్ సైన్లు పెట్టించుకొని అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి ప్లాన్ మార్చేసి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ మొదలుపెట్టారు. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటో మాకు తెలియదు, కానీ వచ్చే డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక్కసారి మేము మా దయాకర్ రెడ్డి గారు కొన్ని మోడల్స్ చేశారు. ఆ మోడల్స్ ప్రకారము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఫస్ట్ ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ అండి. దిస్ ఈజ్ ద ప్రెజెంట్. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్న బ్రిడ్జ్ మోడల్ అండి. ఇప్పుడు మనకున్నది ఈ రెండు పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కనపడుతున్నాయి అక్కడ పైన బ్లూ రంగు వేస్తున్నది. ఇదొక పైప్ లైన్, ఇదొక పైప్ లైన్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మంజీరా వాటర్ వెళ్తుంది అనమాట. కంప్లీట్ సికింద్రాబాద్కి తర్వాత మిలిటరీ వాళ్ళకు కూడా దీని నుంచే వెళతాయట మంజీరా వాటరు. సో ఇది డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్. సో దీన్ని డిస్టర్బ్ చేయకూడదు చెప్పి అన్నారు వాళ్ళు. ఓకే, నో ప్రాబ్లం, డిస్టర్బ్ చేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఇలాగే ఉంచేసి ఈ లోపల ఉండే ఇదే పైకి కనపడే పైప్ లైను, ఈ కింద ఉండేదేమో భూమిలో ఉండే పైప్ లైన్ అండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైనుంచి దీనికి రావాలంటే 20 ఫీట్ తవ్వాలండి. 20 అడుగుల లోనకు తవ్వాలి. తవ్వితే కానీ మనకి పైప్ లైన్ రాదు. ఓకే అండి. ఇప్పుడు ఆ చివర అక్కడ లిక్కర్ షాప్ ఒకటి ఉందండి, అక్కడ టేకప్ అవుతుంది. ఈ ముందర మైక్రోసాఫ్ట్ దగ్గర బ్రిడ్జ్ ల్యాండ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 150, ఇక్కడి నుంచి అక్కడికి 150 మీటర్లు, అంటే మొత్తం 300 మీటర్లు ఇటుపక్క, 300 మీటర్లు అటుపక్క, రెండు వైపులా కలిపి 600 మీటర్లు ఈ యొక్క పైప్ లైన్ రన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు 20 ఫీట్ లోపలికి తవ్వి దీన్ని షిఫ్ట్ చేసి వేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హైయెస్ట్ ఎక్స్పెండిచర్. లేబర్ పరంగా కానివ్వండి, లేకపోతే టెక్నికల్ పరంగా కానివ్వండి, సప్లై ఆఫ్ వాటర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మినిమం 3 to 4 months పడుతుంది మొత్తం పని చేయాలంటే. ఇటు 300, ఇటు ఒక 150, అటు 120, మొత్తం 300, 600 చేయాలంటే. సో మేము చేస్తున్నట్టు ఇప్పుడు అంతమందికి ఎందుకు ట్రబుల్ చేయాలి, ఎందుకు వాళ్ళని అవస్థ పెట్టాలి, వాళ్ళకి ఎందుకు మంచినీళ్ళు రాకుండా చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము చెప్పామంటే, బాబు మీరు చేస్తున్న ఈ యొక్క పని ఎవరికి ఉపయోగపడదు, దీనివల్ల మనకి జరిగే మేలు కన్నా కూడా జరిగే కీడు ఎక్కువ ఉన్నది. అందుకని చెప్పేసి ఈ మోడల్ వద్దయ్యా మాకు. ఎందుకంటే ఈ పైప్ లైన్ షిఫ్టింగు, తవ్వకాలు, పైప్ లైన్ షిఫ్టింగ్ అనేటప్పటికి హెవీ ఎక్స్పెండిచర్ అవుతుందండి. అందుకని ఈ మోడల్ వద్దని చెప్పేసి నెక్స్ట్ మోడల్, ఈ రెండో మోడల్ తీసుకున్నామండి. ఈ రెండో మోడల్ ఏంటంటే ఇదండి సేమ్. సో ఈ పైప్ లైన్ అంటే వితౌట్ డిస్టర్బింగ్ ద పైప్ లైన్ 20 ఫీట్ తవ్వి దీన్ని మార్చకుండా మేమేం చెప్తున్నామంటే, ఇది నాలా అండి, ఈ కిందన పిల్లర్స్ అవి దీంట్లో ఉన్నవి. ఇక్కడ చూడండి సార్, ఈ పైప్ లైన్ దగ్గర నుంచి కింద నుంచి ఒక యాంగిల్లో తీసుకొని దీన్ని జాయిన్ చేసిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఇచ్చేసి దీనికి జాయిన్ చేస్తున్నాము. అండ్ డిస్టర్బెన్స్ జరిగేది ఎక్కడ? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకే. డిస్ ఇస్ హార్డ్లీ ఎంత ఉంటుంది గారు ఇది? ఈ పాయింట్ 20 మీటర్స్, 20 ఫీట్ వాళ్ళే కాదు, ఇది దిస్ వన్ 20 ఫీట్. మీరు ఒక ఆల్మోస్ట్ 600 దీనికి వెళ్ళి చేసే బదులు ఈ చిన్న పని చేసుకుంటే వారము మహా అయితే 2 weeks 3 weeks మ్యాక్సిమం వేసుకుంటే 1 month అండి. సారీ, ఈ కన్వెన్షన్ పెట్టుకున్నప్పుడు ఈ పైప్ లైన్ డిస్టర్బెన్స్ అవ్వదు, ఇది డిస్టర్బెన్స్ అవ్వదు, మీరు తవ్వనక్కర్లేదు, పైపులు మార్చనక్కర్లేదు. ఈ చిన్న పాయింట్ అడ్రస్ చేస్తే కనుక ఈ పైపులు ఇలాగే ఉంచేసి దీన్ని పెట్టేసి ఎప్పుడైతే మీరు జాయింట్ ఇచ్చామో దిస్ వీఆర్ నాట్ డిస్టర్బింగ్. సో ఆటోమేటిక్గా పైప్ లైన్ డిస్టర్బ్ అవ్వదు, వాటర్ కలెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. దీన్ని మట్టికి మారుస్తాం మనం, జస్ట్ షిఫ్ట్ చేస్తాం. మనం షిఫ్ట్ చేసి మేమేముంటుంది ఏంటంటే దీన్ని
ఇటు పక్క ఆల్రెడీ ఇటు 20 మీటర్స్ 20 మీటర్స్ అంతేనండి 40 మీటర్స్. ఈ 40 మీటర్స్కి లోపల స్పాన్ వేసుకొని దీన్ని ఎట్లా సుచిత్ర మోడల్లో అక్కడ పక్కన మా కుతుబులపల్లి వేశారండి. అలాగే గ్రౌండ్ లెవెల్ పెట్టి మెయింటైన్ చేసుకుని ఎలివేట్ చేసుకోవాలి. ఒకటి 3 to 4 feet ఆర్ 5 feet దీనిపైన తీసేసుకొని జస్ట్ ఒక ర్యాంప్ లాగా బంప్ దీనిలా తీసేసుకొని పెట్టేస్తే మీకు కాస్ట్ తగ్గిపోతుంది, మాకు డిస్టర్బెన్స్ ఉండదు. వీఆర్ రెడీ టు గివ్ ల్యాండ్ ఎక్విజిషన్. వాడికి ఎంత ల్యాండ్ క్వాలిటీ కూడా రెడీగా ఉన్నాం సార్. నిన్న వాళ్ళు జిహెచ్ఎంసీ ఇంజనీర్ వచ్చినా కూడా మీరు చెప్పాం క్లియర్గా, బాబు మీరు వాళ్ళు ఎలివేట్ ఫ్లైఓవర్ వేసి దే ఆర్ గోయింగ్ టు గివ్ 4-way lane. ఈ పని చేస్తే దే కెన్ గో ఫర్ 6-way lane. సో కాబట్టి ఈ 6-way lane వేసుకున్నప్పుడు అటుపక్క వచ్చే ట్రాఫిక్ కానివ్వండి, వెళ్ళే ట్రాఫిక్ కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ప్రపోజింగ్ టు ద గవర్నమెంట్. ఇదండి ఇప్పుడు డిజైన్ ఇదేనా? ఇప్పుడు డిజైన్ ఇదండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన బ్రిడ్జ్ ఇదండి. వాళ్ళు చూడండి, ఇది లోపల పిల్లర్లను తవ్వేసి కాంక్రీట్తో పిల్లర్లు వేసుకొని ఇక్కడ ర్యాంప్ తీసుకొని దీన్ని వైండింగ్ చేసి మళ్ళీ ఇటు పక్క దింపారు. హార్డ్లీ ఎంత గారు వీళ్ళు ప్రపోజ్ చేసిన ఈ బ్రిడ్జ్ 300 మీటర్స్. సారీ, దీనివల్ల జరిగే అడ్వాంటేజ్ అంటే ఏం లేదు, నష్టం తప్ప, కంప్లీట్ నష్టమే దీనివల్ల. ఎందుకంటే పిల్లర్స్ తోగుతారు, తర్వాత దీని పైప్ లైన్ అటుపక్క షిఫ్ట్ చేస్తారు. రేపు పొద్దున పైప్ ఏదైనా పగిలిపోయింది అనుకోండి, మా బిల్డింగ్ మొత్తం పడిపోతుంది. ద ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్ గెట్స్ డిస్మాంటిల్డ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ దిస్. మేడం, ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి. మేడం, మెయిన్గా దీనికి సంబంధించి అపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి మేడం? మేము మారుతి సన్ సిటీ రెసిడెన్స్ అండి. మాకు మెయిన్గా ఈ ఫ్లైఓవర్, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ శాంక్షన్ అవ్వడం వల్ల మాకు ఇచ్చే సర్వీస్ రోడ్ అనేది ఒక 13 feet సర్వీస్ రోడ్ ఇస్తున్నారండి. ఆ 13 feet సర్వీస్ రోడ్లోనే అండర్ గ్రౌండ్లో ఇప్పుడు షిఫ్ట్ చేయాల్సిన వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో 1.5 డయామీటర్ వాటర్ పైప్ లైన్స్, అంటే చాలా పెద్ద వాటర్ పైప్ లైన్స్, మంజీరా వాటర్ పైప్ లైన్స్ ఆ 10 feet రోడ్ కిందనే వస్తాయి. ఎలక్ట్రిసిటీ పోల్స్ వస్తాయి, స్ట్రీట్ లైట్స్ వస్తాయి. దాంట్లో ఫుట్పాత్ కూడా మాకు ఇవ్వట్లేదండి. దాంట్లోనే మేము ఈ అపార్ట్మెంట్లో 100 పైన ఫ్లాట్స్ ఉంటాయండి. ఆ అపార్ట్మెంట్లో ఇంకా 80-70 అట్లా మొత్తం కలిపి 300 ఫ్లాట్స్ ఉన్నాయండి. 30,000 పైన జనాలు నివసిస్తున్నామండి ఈ ఏరియాలో. ఇప్పుడు కాదండి, మేము చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము కొనుక్కున్నప్పుడు మాకు ప్రామిస్ చేసిన రోడ్ వచ్చేసి 60 feet రోడ్. ఇప్పుడు 60 feet రోడ్కి పర్మిషన్ ఇచ్చారు, అపార్ట్మెంట్కి 60 feet అపార్ట్మెంట్ కట్టారు, 100 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా 60 feet రోడ్ని తగ్గించేసి ఒక 10 feet రోడ్డు, 11 feet రోడ్డు ఇస్తామంటే అందులోనే ఫుట్పాత్ కూడా లేదంటే మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ పెడెస్ట్రియన్స్ పరిస్థితి ఏంటండి? రేపు పొద్దున మాకు పిల్లలకి స్కూల్ బస్సెస్ ఎట్లా రావాలండి? 500 పైన చిన్న పిల్లలు ఉంటున్నారండి ఈ అపార్ట్మెంట్స్లో. స్కూల్ బస్సెస్ రాలేవు మాకు. మేము స్కూల్ బస్ ఎక్కాలి అంటే ఫ్లైఓవర్ ఎక్కడ ర్యాంప్ స్టార్ట్ అవుతుంది అంటే 300 మీటర్లు మా పిల్లలు నడుచుకుంటూ పొద్దున సాయంత్రం వెళ్ళి బస్సులు ఎక్కించాల్సిన పరిస్థితి అండి. చాలామంది ఎల్డర్స్ ఉన్నారండి, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏ ఎమర్జెన్సీ వచ్చినా మాకు అంబులెన్స్ రావాలంటే మాకు యూటర్న్స్ తీసుకునే పరిస్థితి లేదండి. 10 feet రోడ్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కి కూడా పర్మిషన్ ఇవ్వదు జిహెచ్ఎంసీ ఈరోజు. అలాంటిది 100 ఫ్లాట్లు ఉన్న 60 feetల అపార్ట్మెంట్ ముందు మా 40 feetల రోడ్లు తీసేసి 10 feetల రోడ్లో మమ్మల్ని ఎట్లా బతకమంటారండి? అది ఏం నక్యంగా న్యాయమో మాకు జస్టిస్ అయితే జరగట్లేదండి. మేము జిహెచ్ఎంసీలో 3-4 సార్లు అధికారులను కలిసాము, అఫీషియల్గా వాళ్ళకి కంప్లైంట్స్ చేశాము, ఎంతోమంది లీడర్స్ని కలిసాము. తిరగని పార్టీ లేదండి, వెళ్ళని ఆఫీస్ లేదండి. మేమందరం మధ్యతరగతి కుటుంబాలము, ఉద్యోగాల మీద బతికే వాళ్ళం, ఈఎంఐలు కట్టుకునే వాళ్ళం. అట్లాంటి మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక కామన్ మ్యాన్ని సఫర్ చేసి ఇవ్వాల్సిన ప్రాబ్లమ్స్, చేయాల్సిన డెవలప్మెంట్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదండి. మేము అడిగితే చెప్తారు ఈ నాలాపైన ఉన్న పైప్ లైన్స్ ఏవైతే నాలాపైన ఉన్న ఎగ్జిస్టింగ్ వాటర్ పైప్ లైన్స్ని జరపలేం కాబట్టి ఎలివేటెడ్ ఫ్లైఓవర్కి శాంక్షన్ చేశాము అని అంటారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెళ్ళి కనుక్కుంటే ఆ జరపడం అనేది చాలా సులభమైన విషయం అని చెప్పారు. ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్ అంటే 10వ వంతు ఖర్చు కూడా అవ్వదండి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్కి శాంక్షన్ అయింది 56 కోట్లు. మాకు తెలిసినది, మేము అనుకుంటున్నది ఏంటంటే ఎంతోమంది అధికారులకి ఎన్నో ముడుపులు, కమిషన్ అంటారో దాన్ని లంచాలు అంటారో మాకు తెలియదండి, అవన్నీ చేరాయి. కాబట్టి 2 కోట్లలో అవ్వాల్సిన పనిని ఇంత పెద్ద 56 కోట్లు శాంక్షన్ చేయించి ఇంత 3,000 మంది మనుషులుండే నివసించే వాళ్ళకి
ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లం అర్థం చేసుకొని విధంగా డిజైన్ చేశారండి. ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు ఎక్కి మేము నాలా క్రాస్ చేయాలంటే రేపు పొద్దున మాకు ఈ 10 ఫీట్ల సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళి మా వాహనాలు 2-3 చోట్ల ఈ కింద ఒక యూటర్న్ తీసుకొని ఇక్కడ ఒక యూటర్న్ తీసుకొని నాలా క్రాస్ చేయాల్సిన పరిస్థితి అండి. రేపు పొద్దున మార్నింగ్ అవర్స్, స్కూల్ అవర్స్ కానీ ఆఫీస్ అవర్స్ కానీ అందరు జనాలు ఒకటే టైంకి, మీకు పీక్ అవర్స్లో ఎలా ఉంటుందో తెలుసండి, పొద్దున సాయంత్రం అన్ని వెహికల్స్, అపార్ట్మెంట్ వెహికల్స్ ఒక్కసారి బయటికి వస్తే మాకు డెడ్ లాక్ అయిపోతుందండి. ట్రాఫిక్ ఫ్లో అనేది స్మూత్గా జరగదండి. సేమ్ ఇదే ప్రాబ్లంకి వాళ్ళు చాలా సులువైన పరిష్కారం ఉందండి. సుచిత్ర రోడ్లో ఇక్కడ చూడండి సార్, ఇది ఇదే సేమ్ నాలా మీద మన వెనకాలన్న రోడ్లో ఒక గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ చేశారండి. దీనికైనా ఖర్చు జస్ట్ 1.8 crores మాత్రమే. ఇది జరిగి 2-3 సంవత్సరాలు కూడా అవ్వలేదండి. ఇలాంటి బ్రిడ్జ్ మోడల్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాటర్ పైప్ లైన్స్ డిస్టర్బ్ చేయలేము అని చెప్తున్నారు. మాకు ఒక కామన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్కి కూడా బేసిక్ థింగ్ అండి అర్థమయ్యే రోజులు. ఈ రోజులో రాకెట్లు వెళ్తున్నాయండి స్పేస్లోకి, శాటిలైట్స్ వెళ్తున్నాయండి స్పేస్లోకి. ఒక వాటర్ పైప్ లైన్ని 20 ఫీట్లు జరపాల్సిన చోట వాళ్ళు 300 మీటర్లు జరుపుతున్నాడానికి సిద్ధమయ్యారండి. అంటే ఇదంతా జరిగేది మా డబ్బుతోనే కదండి, ప్రజల డబ్బే కదండి, ఇది మేము కట్టిన ట్యాక్సెస్తోనే కదండి. మాకు ఉపయోగం లేని ఈ బ్రిడ్జ్, మాకు అసౌకర్యం కలిగించే ఈ బ్రిడ్జ్, రేపు పొద్దున మాకు ప్రాణహాని కలిగించే ఈ బ్రిడ్జ్ మాకు ఎందుకండి, మాకు గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ చేయండి అని మేము కోరుకుంటున్నామండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తుంది. మెయిన్గా ఇది చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ నాల ఏదైతే ఉందో ఇది హుస్సేన్ సాగర్ వరకు ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా 12 వరకు గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఎక్కడా లేనటువంటి ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ ఎక్కడా కూడా లేదు. స్టీల్ ఫ్లైఓవర్ దాదాపుగా 56 కోట్ల వరకు దీనికి సంబంధించే అంచనాలు ఉన్నాయి.